ఈ 5 ఏళ్ళు మనం తీసుకుంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక బీసీలంటే ముఖ్యమంత్రి గారు బీసీలకు ఏదో చేశాము అన్నట్టు కాకుండా బీసీల్ని నెత్తిన పెట్టుకున్నారు, బీసీల్ని అందలాలు ఎక్కించారు, బీసీలకి ఎన్నడూ ఎప్పుడు ఇయ్యనటువంటి పదవులు ఇచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, అన్ని పదవులు ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో బీసీల గురించి ఎవరు ఆలోచించినా కూడా ఉన్న పదవులన్నీ కూడా బీసీలకే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడున్నటువంటి మన బీసీల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి మీద కూడా ముఖ్యమంత్రి గారికి, మన జగనన్నకి ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన బీసీలకి పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఏమీ ఉండవు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు, అవునా కాదా? కాస్త ప్రేమ చూపిస్తే చాలు. ఆ ప్రేమని కొండంత ప్రేమను చూపిస్తున్నాడు మన జగనన్న. అంత ప్రేమను చూపించి దాదాపుగా మనం చూస్తే 51% జనాభా ఉన్నాం రాష్ట్రంలో. అంటే 50% పైగా జనాభా బీసీలం ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 50% పైగా జనాలం మనం ఉన్నాము. ఈరోజు జగనన్న మనల్ని నెత్తిలో పెట్టుకొని చూస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు, ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు తీసుకుందాం. అమ్మఒడి పథకం కావచ్చు, పేదలందరికీ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి అమ్మఒడి ఇందాక నేను మీకు చెప్పాను, అలాగే ఫీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అలాగే మనం ఏ పథకం తీసుకున్నా కూడా ఈరోజు 50% పైగా జనాభా ఎవరున్నారు? మన బీసీలు. మరి అందులో ఈ పథకాలన్నీ ఎవరికి వచ్చి ఉంటాయి? ఈ పథకాలన్నీ ఎక్కువ శాతం లబ్ధి ఎవరికి వచ్చి ఉంటుందమ్మా? మన బీసీలకే. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, బీసీల కోసం అన్న ఎంత చేశాడు. పదవులు ఎవరికి ఇచ్చారు జగనన్న? బీసీలకి, మన బీసీలకి. సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం ఎవరికి వచ్చినాయి? మన బీసీలకి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బీసీల కోసం, మన కోసం చేశాడు. అందులో మన అక్క చెల్లెమ్మల్ని అయితే తోబుట్టు కూడా సరిపోరు, మన ఇంటి తోబుట్టులాగా ప్రేమను పంచి మన ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా కూడా మన జగనన్న మనకు అండగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడున్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయండి, ఇలాంటి ఒక గొప్ప నాయకుడు మన జగనన్న, ఇలాంటి ఒక గొప్ప పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా అండగా మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నేను నమ్ముతున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా. ఈరోజు ఇందాక అన్న చెప్పారు, ఆదివారం కాస్త పనులు కొంచెం సెలవు కాబట్టి ఇంట్లో కాస్త పిల్లలతో ఉండి కాస్త సరదాగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మీటింగ్ ఉంది, వెళ్ళి మా బీసీ ఆడపడుచు రజనమ్మని మేము ఆశీర్వదించి రావాలని చెప్పి ఈరోజు పిల్లలతో సైతం కూడా కుటుంబాలన్నీ కూడా కదిలొచ్చినాయంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకు సంతోషం వేస్తుందంటే, ఒకటి, జగనన్న మనకు చాలా చేశాడు. జగనన్నను మనం దీవించాలి. ఇక్కడ రజనమ్మకు మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరూ కూడా అనుకొని మరి ఏశ్వరత్నమన్న పిలవగానే మీ అందరూ కూడా కదిలొచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మనం మాట్లాడినట్టు ఒక్క నాయకుడు, మన నాయకుడు జగనన్న మన కోసం ఇంతలా చేస్తూ ఉంటే అవతల వైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఆ టీడీపీకి సంబంధించినటువంటి పొత్తులో వస్తున్నటువంటి అందరు కావచ్చు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పొత్తు ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఏమన్నా పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? బలం లేక పెట్టుకుంటారు. బలం ఉంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటూనే ఉంటారు. ఎవరు వచ్చినా కలుపుకుంటారు, ఎందుకంటే బలం సరిపోదు కాబట్టి.
ఎందుకు బలం సరిపోదు? వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ హయాంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. మోసం చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని మాయమాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఏంటి, వాళ్ళని నమ్మరు కాబట్టి, టీడీపీని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక వచ్చినట్టు కలుపుకుంటూ పొత్తు పెట్టుకొని ఏదో మాయ చేసి అట్లా ప్రజల్లో ఏదో మెప్పులు పొందుదామని చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు మన నాయకుడికి పొత్తులు అవసరంలా. ఎందుకంటే మన నాయకుడికి ఆయన చేసినటువంటి మేలు మీద ప్రజలకు ఒక గట్టి విశ్వాసం ఉంది. కాబట్టి మీ నమ్మకము, మీ దీవెనలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి మనకెవరితో పొత్తు అవసరంలా, పొత్తు ప్రజలతోనే, ప్రజల ఆశీస్సులే మనకు చాలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకే సిద్ధాంతాన్ని నమ్మారు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేశారు, చెప్పిన హామీలను నెరవేర్చారు. ఆ హామీలు నెరవేర్చారు కాబట్టి ప్రజల్లో ఆ సంతోషం ఉంది, ఆ సంతృప్తి ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మన నాయకుడు బాగుండాలి, మన అన్న మనకు మంచి చేశాడు, ఆ మంచిని మనం కొనసాగించుకోవాలి. కాబట్టి అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ మన గుంటూరు వెస్ట్లో మీ అందరి ఆశీస్సులతో నిలబడుతున్నటువంటి మీ రజనమ్మ కావచ్చు, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి రోసే అన్న కావచ్చు, మీ అందరూ కూడా మీ నిండు ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను.